జగన్కి మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ శత్రువు, చంద్రబాబు శత్రువు ఇలాగ అనుకునేవారు, పవన్ కళ్యాణ్ శత్రువు. ఇప్పుడు అతిపెద్ద శత్రువు ఎవరంటే సొంత చెల్లి షర్మిల అన్నట్టుగా ఉంది. ఏకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కోర్టుకి వెళ్ళబోతున్నారు, అది కూడా అదానీ కేసులో కేసు వేయబోతున్నారు అనేది. ఇంకా వాళ్ళ సొంత వ్యవహారాలకు సంబంధించో ఇంకోటి అనుకోవచ్చు. కానీ జగన్ అప్పట్లో అదానీ వ్యవహారంలో లంచాలు తీసుకుని అప్పుడు ఆయనకి కట్టబెట్టారు అనేది ఈ నేపథ్యంలోనే వస్తున్న ఆరోపణలు. కానీ ఏదైనా ఇప్పటికీ ఆయన దాని మీద ఆరోపణలు ఉంటే నిరూపించండి అంటూ ఆయన కోర్టుకు వెళ్ళారు. 100 కోట్ల పరువు నష్టం దావా కూడా చేశారు. ఆయన ఎక్కడ తగ్గట్లేదు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే దీని మీద ఈ మధ్యన ఆమె కోర్టుకు వెళ్తారో లేదంటే తెలుగుదేశం పార్టీని కోర్టుకు వెళ్ళమంటారో తెలియదు, కానీ పదే ప్రశ్నిస్తారు ఈ విషయం మీదే. జగన్కి అదానీ కంపెనీ నుంచి 1750 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారు, ఎందుకు చంద్రబాబు ఇంకా అదానీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయట్లేదు అంటూ ఆమె పదే ట్విట్టర్ వేదికగా కానీ బయట కానీ ప్రశ్నిస్తున్నారు. అంటే ఒక రకంగా ఏపీ ప్రజల మీద 1.5 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపడం వెనక జగన్ తీసుకున్న లంచాల కారణం అనేది ఇప్పుడు ఆమె చెబుతున్నమాట. దీని మీద వెంటనే చంద్రబాబు విచారణ జరిపించాలని డిమాండ్ చేయడం, ఆరోపణల మీద నిగ్గు తేల్చాలని చెప్పడం, చంద్రబాబు కనుక ఇది తేల్చకపోతే ఆమె కోర్టుకు వెళ్తాము అంటూ అల్టిమేట్గా ఆమె ఒక ప్రకటన కూడా చేసేసారట. ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోతే నేనే కోర్టుకు వెళ్తానని. అంటే షర్మిల ఇప్పుడు జగన్ మీదే కోర్టుకు వెళ్ళడానికి సిద్ధం అవుతుందనే చర్చ అయితే నడుస్తోంది. వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళ మధ్య ఉన్న గొడవలు ఏవైతే ఉన్నాయో ఓకే, అవి పరిష్కారం అయినాయా లేదంటే ఇంకా ఇంటి గుట్టు వాళ్ళు బయట పెట్టినప్పుడే దాని మీద ఒక 4-5 రోజులు మీడియాలో హడావుడైతే జరుగుతుంది. లేనప్పుడు ఇప్పుడు కాకపోతే వ్యక్తిగతంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆ విభేదాలు అనాలో వాళ్ళ భాషలో, లేదంటే విద్వేషం అనాలో అదైతే నడుస్తుంది. మరి నిజంగా అన్న మీద చెల్లెలు కోర్టుకు వెళ్తారు లేదు చూడాలి.